హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జూలియట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ తమిళ చూసారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యాటర్ ఏంటి అంటే, యాక్చువల్లీ రీసెంట్గా ఏం జరిగిందంటే, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ సో ఇప్పుడు ఏదైనా కొత్త ఐటెం కొనాలి అనుకునేటప్పుడు ఎవరు అంటే సర్ప్రైజ్ చేద్దామని ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఏదైనా డ్రెస్ కొనాలి అని అనుకున్నప్పుడు నేను అది కొని వేసుకున్నాకే చెప్తాను ఇందులో తీసుకున్నాను, ఎందుకంటే నాకు అలా ఇష్టం. అలానే మా ఫ్యామిలీ మెంబర్ కూడా అలానే ఆలోచించి తను ఏం చేసిందంటే, తన మ్యారేజ్ కదా నెక్స్ట్ మంత్, సో కొన్ని జ్యువెలరీ ఆన్లైన్లో ఆర్డర్ చేసింది అనమాట. అది కూడా ఎవరికి చెప్పకుండా, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పకుండా తను అంటే ఆర్డర్ చేసింది. ఏదైనా మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి, అప్పుడే మనకి ట్రస్ట్ ఉంటుంది. తను ఏం చేసింది, ఆ జ్యువెలరీకి అంత ప్రైస్ తక్కువే అని చెప్పి తను ఏం చేసింది, ఒక 2 జ్యువెలరీ సెట్స్ అనమాట అది ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసి ఏమైందంటే, నెక్స్ట్ ఫస్ట్ జ్యువెలరీ ఆర్డర్ వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఫస్ట్ ఫోన్పే చేయాలి అని చెప్పారనమాట. అది 1500 కాస్ట్, దాని కాస్ట్ 1500. సో తను ఏం ఆలోచించింది, 2 జ్యువెలరీ సెట్స్ 1500 అంటే పర్లేదా అని చెప్పేసి ఫోన్పే చేసేద్దామని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, ఫోన్పే మీరు చేయండి అంటాను. ఆ 1500 ఫోన్పే చేసింది. వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేశారు, ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వట్లేదు, ఇంకా అలా అమౌంట్ అడుగుతున్నారనమాట. ఇగో ప్యాకింగ్ అవుతుంది, మీరు ఈ అమౌంట్ పంపించండి, అది డెలివరీ అయ్యేటప్పుడు డెలివరీ బాయ్ తెచ్చి ఆ అమౌంట్ ఇచ్చేస్తారు అని చెప్పేసి చెప్పారనమాట ఆయన. అది బాయ్ గర్ల్ అన్నది తెలీదు. ఆ జ్యువెలరీ నేమ్తో అకౌంట్ క్రియేట్ అయ్యింది. నేను ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ పెడతాను, మీరు చూడండి. ఏమైందంటే అలా 1500 600 అలా 1000 అలా పంపిస్తూ 15K అయింది మొత్తం ఓవరాల్గా అమౌంట్. ఎంత ఆ 2 సెట్స్కి 1500 అని చెప్పి 15K తీసుకున్నారనమాట. దీనిలో ట్రస్ట్ ఎలా చేసిందంటే, సగంలో ఇప్పుడు మనం ఏదైనా ఐటెం కొనేటప్పుడు సగంలో ఉంది మీరు అమౌంట్ పే చేయాలంటే, మరి ఇంకా ఎవరి సజెషన్ తీసుకుని వెంటనే పే చేసేస్తా వచ్చేసారు కదా, ఎందుకు మిడిల్లో ఉండిపోయింది ఆర్డర్ అని చెప్పి తను కూడా అలానే చేసింది. ఎవరికి చెప్పకుండా ఇంక అమౌంట్ అలా పంపించింది 15K పంపించినప్పుడు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, తన ఎవరు పంపించారు వాళ్ళ నేమ్తో ఒక సర్టిఫికెట్ లాంటిది క్రియేట్ చేస్తారు కదా, అమౌంట్ పే చేసింది మొత్తం బిల్ జనరేట్ అయింది, అదంతా ఒక కంప్యూటర్లో టైప్ చేసి ఒక రిసిప్ట్ లాగా తనకు పెట్టారనమాట. చిన్న బాక్స్ వీడియో కూడా పెట్టి నేను అవన్నీ పెడతాను, మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక 500,000 అంటే ఓకే, మందే మిస్టేక్లే అని వదిలేస్తాను, అంత బాధ అనిపించదు. 15K అంటే ఒక జనరల్గా కొంతమంది 1 మంత్ శాలరీ 10K అలా ఉంటుంది, అలాంటిది 15K అంటే 1.5 మంత్ శాలరీ. అది ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా. పాపం తను ఎవరికి చెప్పలేక, అది కూడా నాకు ఎలా తెలిసిందంటే, నేను నార్మల్గా అడిగాను ఏమైంది అని అంటే అప్పుడు చెప్పారనమాట, ఇలాగా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు ఎలానో స్టార్ట్ చేశారు కదా వ్లాగ్స్, దీనికోసం చెయ్యు అని చెప్పేసి అంటే, సరేలే నాకు కూడా మంచి కంటెంట్ దొరికింది, అది కూడా నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు ఎలా ఉంటుంది అని చెప్పి నేను అందుకే విత్ ప్రూఫ్స్తో అన్నీ నేను తీసుకొని ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. నెక్స్ట్ మీరు కూడా ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు అది మ్యాక్సిమం యాప్ మనం అంటే ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు అది రిటర్న్ అవుతుందా లేదా, మనం రిటర్న్ చేస్తే అమౌంట్ రివర్స్ వస్తుందా లేదా, అది ఫస్ట్ తెలుసుకుని ఆర్డర్ చేయాలి. ఆల్రెడీ నేను సంథింగ్ స్కిన్ కేర్ ప్రోటీన్ని నేను ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. నేను ఒకటి ఆర్డర్ చేశాను, అది ఒకటి వచ్చింది. అది వచ్చింది కూడా బెటరే, నేను ఆర్డర్ చేసిన దానికన్నా బెస్ట్ వచ్చింది. కానీ ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనమాట. అది ఉన్న వేస్టే కదా, ఇప్పుడు కూడా ఆర్డర్ అలానే ఉంది, వాళ్ళకి రిటర్న్ పెడుతుంటే రిటర్న్ అవ్వట్లేదు అమెజాన్లో. అదొకటి. నెక్స్ట్ నేను ఇన్స్టాలో ఒకటి ఆర్డర్ చేశాను అనమాట, 1+1 ఆఫర్, అది మేకప్ బుక్ టైప్, అది 1000 అని చెప్పారు. నేను ఆర్డర్ చేశాను, సరేలే ఆఫర్ కదా 2 వస్తాయి అని చెప్పి, 2 వచ్చినా పర్లేదు అందులో ఒకటి వచ్చినా పర్లేదు అని నేను అలా అనుకున్నాను. 2 ఇస్తారో ఇవ్వరో అలా చెప్పారు, మనం కొనుక్కోవాలని, ఒకటి వస్తుందేమో అని చెప్పి నేను అలా ఆలోచించా. కాకపోతే ఏమైందంటే ఆర్డర్ వచ్చింది, సేమ్ నేను ఆర్డర్ చేసిన షేప్లానే ఉంది అది ప్యాకింగ్ కూడా. కానీ అది ఓపెన్ చేసే టైంకి ఐ షేడ్స్ 2 బాక్సులు ఐ షేడ్స్ అవి వచ్చాయి. ఎంత అంటే సరేలే నాదే మిస్టేక్, నేను ఎవరు తెచ్చారో ఆర్డర్ తెచ్చిన వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళకి కాల్ చేస్తే మీరు ఎందులో ఆర్డర్ చేసుకున్నారో అందులో రిటర్న్ పెట్టుకుని అని. నేనేమొచ్చో బ్లైండ్గా ఇన్స్టాలో ఆర్డర్ చేశాను, ఆ ఇన్స్టాలో ఆర్డర్ చేసింది ఇంక ఓపెన్ అవ్వట్లేదు నాకు. నెక్స్ట్ నేను ఆ లింక్ కూడా క్లిక్ చేసింది, దాని ఓటీపీ వస్తుంది కదా మనం ఆర్డర్ తీసుకునేటప్పుడు, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది యాప్కి. నాకు ఇంకా సర్లే ఇంకా మోసపోయిందని చెప్పేసి వదిలేసాను.
నెక్స్ట్ మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 15K నేను ఆల్రెడీ చెప్పాను ఫస్టే. ఇప్పుడు అమౌంట్ రివర్స్ రాదు. ఓన్లీ 15K తీసుకొని ఆ 2 జ్యువెలరీ సెట్స్ వస్తాయంటే రాదు. తన అకౌంట్ బ్లాక్ చేస్తాడు అనమాట. అమౌంట్ అంతా అయిన తర్వాత ఎంత బ్లైండ్గా నమ్మించారంటే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఇదిగోండి ఆర్డర్ వచ్చేస్తుంది ఆల్రెడీ, మీరు ఇలా పంపించడమే లేట్, అలా వచ్చేస్తుంది. అల్రెడీ సగం అమౌంట్ తీసుకుని ఇంక సగం అమౌంట్ కోసం ఇంకా పంపించండి అని చెప్తే ఇంకా సరే ఆర్డర్ వచ్చేస్తుంది, ప్యాకింగ్ చేసి ఉంది ఆల్రెడీ. అది ఎంత ఇప్పటికీ నాకే తను ఇలా మోసపోయినా సరే నాకే కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కష్టపడితే ఆ అమౌంట్ వస్తుంది ఎవరికైనా, అది కూడా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పకుండా తను ఆర్డర్ చేసింది. రేపు వాళ్ళు అడిగితే తను ఏం ఆన్సర్ చెప్తుంది. అలానే నేను ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా ఏదైనా కొనుక్కోవాలి చెయ్యాలి అని అంటే బయటకి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకోండి. అయితే అయింది ఎక్స్ట్రా అమౌంట్, అది మనం చూస్ చేసుకొని తీసుకుంటాం. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం, వాళ్ళు మనకి ఏం పంపిస్తారో అదే తీసుకుంటాం అనమాట. అది మనం సెలెక్ట్ చేయలేం, అది కావాలి ఇది కావాలి. అదే బయట అనుకో మనకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, నచ్చినట్లు తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను, ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా కొనుక్కోవాలి చేయాలంటే బయట తీసుకోండి. ఆన్లైన్లో కొన్ని యాప్స్ పర్లేదు, కొన్ని యాప్స్ అంటే ఇలానే ఫేక్. మనం డైలీ కూడా కొన్ని యాప్స్లో పర్చేస్ చేస్తాం, అవి కూడా మనం ఒకటి అనుకుంటే ఒకటి వస్తుంది. కాకపోతే ఏంటి, సాటిస్ఫాక్షన్ కోసం మనం అడ్జస్ట్ అయిపోతాం. అలానే ఇప్పుడు కూడాను ఇప్పుడు ఐటమ్ ఇప్పుడు డూప్లికేట్ ఏదైనా పంపించినా సరే కొంతలో కొంతైనా తను అడ్జస్ట్ అయ్యేదేమో, అస్సలు రాకుండా అకౌంట్ బ్లాక్ చేస్తాను. అలా అని చెప్పి నేను నా అకౌంట్తో చేయకుండా మా హస్బెండ్ అకౌంట్తో చేశాను నేను. అది కూడా రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే బాయ్ అకౌంట్ అని చెప్పి. ఇంకా నా ఫ్రెండ్ ఇంకో కమెంట్ తన అందరికీ షేర్ చేశాను నేను. అంటే మెసేజ్ చేస్తే ఒకరికైనా రిప్లై ఇస్తారు కదా అని చెప్పి ఎవరికి రిప్లై ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఇలా అమౌంట్ పే చేశారు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాను కదా, వాళ్ళ సిస్టర్ కూడా వేరే అకౌంట్లో మెసేజ్ చేస్తే జ్యువెలరీ కావాలి అని చెప్పి తనకు రిప్లై ఇచ్చారనమాట. రిప్లై అంటే మేము ఎవరం పెట్టకముందు తను పెట్టింది, తనకు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చినాక తను అడిగింది అనమాట, మీరు ఇలా ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నారు కదా అమౌంట్ అని చెప్తే, ఎవరు తెలియదు అకౌంట్ చెక్ చేసుకోండి అని చెప్పేసి తింది కూడా బ్లాక్ చేసి. ఎందుకు బ్లాక్ చేయాలి తను తీసుకోలేనప్పుడు? అది జరిగింది. నేను ఆ ఐడి కూడా నేను వేస్తాను వీడియోస్లో చూడండి. నెక్స్ట్ ఏంటంటే, మీ అందరు రిపోర్ట్ కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు తిని అయిపోయింది. ఇలా ఎంతమంది దగ్గర తను అమౌంట్ తీసుకుని చీట్ చేస్తున్నాడో మనకు తెలియదు. మళ్ళీ ఎంత ఒరిజినల్గా పెట్టారంటే జ్యువెలరీ సెట్స్ గట్రా అన్ని పోస్టులు కూడా ఉన్నాయి. నేను నాకే షాక్ అనిపించింది, ఏంటి ఎంత చీటా అని చెప్పి. అంత చీట్ చేయడం అసలు కరెక్ట్ కాదు, ఇది నాకు తెలిసినంత వరకు. అందుకే నేను ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు రిప్లై ఇస్తే మీరు కూడా నమ్ముతారు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా దానికి అర్థమైపోయినట్టుంది, మేము అందరం ఒక ఫ్యామిలీ అని చెప్పి మాకు రిప్లై ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకా లేట్ చేస్తుంటే ఇంకెవరెవరో మోసపోతారు. అందుకే మనం ఈ వీడియో పెట్టి మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. నేను ప్రూఫ్స్ కూడా పెడతాను కాబట్టి ఆ అకౌంట్ని మీరు కూడా రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొడితే వాళ్ళ అకౌంట్ బ్లాక్ అవుతుంది, వాళ్ళు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రెసెంట్ ఈ అకౌంట్ని చూసి ఫాలో అయ్యి మెసేజ్ చేసే వాళ్ళు చీట్ అవ్వరు కదా. సో అందుకని నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఫస్ట్ టైం జరిగింది అది ఓకే, ఎందుకంటే అది 1000 ఓకే కష్టపడితే వచ్చేసారు 1000 అని చెప్పి. కానీ ఇది అలా కాదు, 15K అంటే అంత ఈజీ కాదు. 15K అంటే 1.5 months శాలరీ. కాబట్టి నేను చెప్తున్నాను, ఏదైనా పర్చేస్ చేసే ముందు ఆలోచించండి, 1-2 సార్లు అది కరెక్టా రాంగా అని చెప్పి. అది మనకి యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా, రిటర్న్ పెడితే వాళ్ళు తీసుకుంటారా లేదా. మ్యాక్సిమం ఏదైనా ఆర్డర్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అది ఒకటి వస్తే ఓకే, కొంతలో కొంత సాటిస్ఫై అవుతాం మనం. అది పూర్తిగా రాక అకౌంట్ బ్లాక్ చేస్తే ఎవరికని చెప్తాను, ఎవరికి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అడగగలమా గట్టిగా? ఇప్పుడు అంటారు కొన్ని యాప్స్ ఉంటాయి అమౌంట్ రిటర్న్ వస్తుందని, అంత నాలెడ్జ్ ఉంటే పెట్టరు కదా అందులో ఆర్డర్. తనకి కూడా నేను అదే చెప్పాను, మినిమం ఒక్కరికైనా నేను చెప్పాల్సిందే, ఇలా తీసుకుంటున్నానని చెప్తే వాళ్ళు ఏదైనా సజెషన్ ఇస్తారు. అంటే తను ఏం చెప్పిందంటే, నేను అది వచ్చాక చూపించి చెప్దామని అనుకున్నాను అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు చూడండి, అటు కాక ఇటు కాక అమౌంట్ పోయింది 15K అంటే 15,000. ఎంత కష్టపడితే వస్తుంది అమౌంట్ మీరే చెప్పండి. సో అదేనండి ఈరోజు వ్లాగ్. నేను అది లాస్ట్లో కూడా మ్యాక్సిమం వేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇది రిస్కా కాదా అన్నది నాకు తెలియదు, కానీ ఇలా నేను ఇలా మోసపోయాను, మా ఫ్యామిలీ మెంబర్స్ మోసపోతున్నారు కాబట్టి మీరు అలా అవ్వకూడదని మ్యాక్సిమం నాకు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా సరే వాళ్ళకి నేను చెప్తామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మోసపోయేటట్లు వాళ్ళు మోసపోకూడదు, మా ఫ్యామిలీ వాళ్ళు మోసపోయేటట్లు వాళ్ళు కూడా అవ్వకూడదు అని చెప్పి నేను ఈ బ్లాగ్ తీయడం జరిగింది.
అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మర్చిపోకుండా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్తున్నారు, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నెక్స్ట్ నా బ్లాగ్ ఏంటంటే నా హెయిర్ స్ట్రైట్నింగ్ ఎంత అయింది, నేను ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఎలాంటి హెయిర్ కేర్ తీసుకుంటున్నాను అన్నది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం అది కూడా తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్